స్నూపీ వద్దు వద్దు ఊరుకోండి సార్, మీకు మరి మొమాట ఎక్కువ. అయిపోయాడు. ఏ స్నూపీ చూసావా? నేను చెప్పింది ఇప్పుడే నమ్ముతావా? చూడు, చూడు. వాడిని చూస్తే నాకే చిరాగ్గా ఉంది. అయ్యో. దాన్ని ఏయ్, 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 తప్పని అదేంట్రా ఉదయం 11 గంటలకు ఏదో ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ ఉందన్నావు, ఇంకా ఇక్కడే ఉన్నావు కదా. పొద్దున 10 గంటల నుండి ఆలోచిస్తూనే ఉన్నా, కానీ నువ్వు ఇప్పుడు చెప్తే కానీ నాకు అర్థం కాలేదు. ఉండు, అర్జెంట్గా రెడీ అవ్వాలి. ఎక్కడికి వెళ్తావు ఇప్పుడు? ఇంటర్వ్యూకి నాన్న. ఎన్నింటికి ఇంటర్వ్యూ? 11 గంటలకి. ఇప్పుడు టైం ఎంత? ఎంత? 2 అవుతుంది. నీకు ఇంటర్వ్యూ చేసేవాడు నువ్వు వెళ్ళేలోపు తినేసి పడుకుంటాడు. అంతే అంటావా నాన్న? అంతేనంటావేంట్రా ఎదవా? నీ మతిమరుపుతో చచ్చిపోతున్నా. నాన్న ఇంతకెందుకు తిడతావో చెప్పి తిట్టు. ఎందుకు తిడుతున్నానో చెప్పి తిట్టు అంటావేంట్రా? నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళకపోతే తిట్టరా? నీ ఇంటర్వ్యూ సంగతి నేనెందుకు గుర్తుపెట్టుకోవాలి నాన్న? ఓరి నాయనో, నీ మతిమరుపుతో నాకు బుర్ర ఖరాబ్ అవుతుంది. మరి అంత పీక్కోకు నాన్న, ఇంటికెళ్ళని రాలిపోతాయి. ఇంతకీ నీ ఇంటర్వ్యూ ఏంటో చెప్పలేదు నాకు. వామ్మో, వీడి మతిమరుపుతో నాకు పిచ్చెక్కటట్టుందిరా నాయనా. అరే, నీతో నేను మాట్లాడలేనులే కానీ అమ్మ సూపర్ మార్కెట్కి వెళ్ళి ఏదో సరుకులు తీసుకురమ్మంది కదా, అలా వెళ్ళి కొంచెం తీసుకురారా. అలాగే నాన్న, తెస్తా. ఏం తెస్తావురా? అవును, ఏం తేవాలి? ఇట్రా, ఈ లిస్టులో ఉన్న సరుకులన్నీ మర్చిపోకుండా జాగ్రత్తగా తీసుకొనిరా. తీసుకురాలేదనుకో ఎందుకులే, నీకు చెప్పినా ఇప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవు, మళ్ళీ మర్చిపోతావు. తీసుకొని రాపో. అలాగే నాన్న, చిటికలో తీసుకొస్తా. అమ్మో, ఈ సరుకులు లేకపోతే కనుక మా నాన్న ఇష్టం వచ్చినోడు తిడతాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి. సూపర్ మార్కెట్కి వెళ్ళాలి, సూపర్ మార్కెట్కి వెళ్ళాలి, సూపర్ మార్కెట్కి వెళ్ళాలి, సూపర్ మార్కెట్కి వెళ్ళాలి. రే మామా, రే ఇక్కడ నువ్వేం చేస్తున్నావు రేడా? అవును, నేను ఇక్కడేం చేస్తున్నా? ఏమైంది రా అట్లు నువ్వు? నీ ఇంటర్వ్యూ ఏమైంది? ఇంటర్వ్యూకి వచ్చారా? ఇంటర్వ్యూ 11 గంటలకి, ఇప్పుడు 2 అవుతుంది. ఇప్పుడే ఏం చేస్తావురా? నడువుదా, ఇంటికే పోతున్నా, దింపుతా. పద. అవునరా, పొద్దుగాల రమేష్ గారు అనిపించిండ్రా. నీ గురించి అడిగి అడిగి తలకే తిన్నారా బాబు. ఇందుకు రమేష్ గారు ఎవర్రా? ఆడరా, నువ్వు రోజు రాత్రి మీ అయ్య బండి తీసుకొని సినిమా థియేటర్ పోయినావా? అవును. అప్పుడు నీకు యాక్సిడెంట్ అయిందా? ఆ బండి మొత్తం ఖరాబ్ అయిందా? ఆ బండి ఖరాబ్ అయినాక దాన్ని ఏం చేపియాలి, ఎట్లా చేపియాలి అని చెప్పి నువ్వు టెన్షన్ పడుతుంటే ఒకడు వచ్చి 20,000 ఇచ్చిండా? అవును. ఆడే. అరే, వాడేందుకు గుర్తులేరా? రోజు పొద్దున్నే చూస్తున్నాను రా. వాడు డబ్బులు వాడికి ఇచ్చేయాలనిపిస్తుంది రా, చిరాగేస్తుంది. ఇచ్చేస్తారా? రే రే, పొద్దుగాల కనిపించేది పాల రమేష్ గారు రా, మన రమేష్ గారు కాదు. 20,000 ఇచ్చినోడు రా. అరే, నీతో తలకే నొప్పి అవుతుంది. ఆ 20,000 ఇచ్చేది ఏదో నాకు నేను ఇచ్చేస్తా. నువ్వు ఓన్ వాడతానికి ఇచ్చినావు అనుకో మళ్ళా ప్రాబ్లం అవుతుంది. అవునరా, నువ్వు సూపర్ మార్కెట్ కాడ ఏం చేస్తున్నారా? అరే, సూపర్ మార్కెట్. అరే సూపర్ మార్కెట్ పోనీరా. సూపర్ మార్కెట్ పోనీరా. ఏమైందిరా? అర్జెంట్ సూపర్ మార్కెట్కి వెళ్ళాలరా. పోడి 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 పోడిరా. బాయ్. సరే సరే. డబ్బా కొట్లా ఉంది. అయినా మా క్లాస్ అమ్మాయిని కళ్ళతో చూసినప్పటి నుండి ఏ అమ్మాయిని చేసిన కథ నాకు కైఫ్లాగా అనిపిస్తుంది. లిస్టులే ఉందా? కందిపప్పు. అమ్మాయి దగ్గరికి వెళ్ళి కందిపప్పు అడిగితే మరీ చీప్గా ఉంటుంది. జీడిపప్పు అడుగుతా, రిచ్గా ఉంటుంది. మా నాన్నగారు ఏమన్నా అడిగినా కానీ మర్చిపోయాను, కవర్ చేయొచ్చు.
వదిలేరా బాబు. అసలు మనం ఓవర్ యాక్టింగ్ చేసామనుకో, ఏదైనా తేడా వచ్చిందనుకో, ఇంట్లో జీడిపప్పులు కుక్కి మరీ చంపుతాడు. ఎక్స్క్యూజ్ మీ. సార్ చెప్పండి. మనం ఎందుకు వచ్చాం? టైం 12 అయింది. అయితే ఓ గంట అయితే 1 గంట అవుద్ది. అది కాదు సార్, మీకేం కావాలో చెప్పండి. ఏం కావాలి? మీకేమేమి ఐటమ్స్ కావాలో అవి చెప్పండి సార్. ఐటమ్స్ నాకు గుర్తొచ్చింది. ఇదిగో ఇందులో ఉన్నాయని ఇచ్చేసాయి. యా ఓకే సార్, ఒక్క నిమిషం. అమ్మాయి బాగానే ఉన్నాయి. సార్ ఇదిగోండి ఏంటి ఇవి? ఐటమ్స్ సార్. ఎవరికి ఇస్తున్నారు? మీవే సార్. ఏ ఐటమ్స్? ఇప్పుడు చెప్పారు కదా సార్ మీ లిస్ట్, మీ ఆర్డర్. ఓకే. సార్ బిల్ పే చేయలేదు. బిల్ పే చేయలేదా? అమ్మో, ఈ అమ్మాయి కాబట్టి మర్యాదగా చెప్పింది ఓకే. లేదంటే అసలు ఆ సెక్యూరిటీ గార్డు ఆండలమ్మ బర్రెలా ఉన్నాడు, కుక్కను కొట్టాడు కొట్టేవాడు. యా థ్యాంక్ యూ సార్. బాయ్. చేంజ్ రాదా? లేదు సార్. బాయ్. బాయ్ సార్. ఏంట్రా? నేను ఎప్పుడు మర్చిపోతానని, ఏ పని సరిగ్గా చేయనని ఇష్టం వచ్చినట్టు తిడతావు కదా. ఇప్పుడు చూడు, నువ్వు చెప్పిన సామాన్లన్నీ ఏది మర్చిపోకుండా అన్నీ తీసుకొచ్చా. నేను నమ్మను. అయినా ఆ బిల్డప్ ఏంట్రా? అదేదో కిరాణా సరుకులు తీసుకొచ్చి ఐఏఎస్ పాస్ అయినట్టు బిల్డప్ ఇస్తున్నావేంటి? కొడుకు గొప్పతనం ఒప్పుకోవు కదా. నువ్వు చెప్పిన ఐటమ్స్ అన్ని తెచ్చాను డాడీ. బిల్ కూడా పే చేశా. వచ్చేటప్పుడు ఆటో దగ్గర చిల్లర కూడా తీసుకురావడం మర్చిపోలేదు తెలుసా? ఏమైనా ఏమైనా మర్చిపోయానా? ఆటోలో రావడం ఏంటి? ఆ చిల్లర గిల్లర్ ఇవ్వడం ఏంటి? నువ్వు బైక్ వేసుకెళ్ళావు. మతి మార్పు నా ఎలా? ఏంటి మనకు బైక్ ఉందా?